హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నటువంటి పాత బెల్లంతో కాజు బర్ఫీ రెడీ చేశానండి. ఈ కాజు బర్ఫీ చాలా గొల్లగా వచ్చి నోట్లో ఇలా వేసుకోగానే అలా వెన్నపోసలా కరిగిపోయే అంత చాలా టేస్ట్గా వచ్చిందండి ఈ పాత బెల్లం కాజు బర్ఫీ అనేది. ఇది చూడడానికే కాదండి, తినడానికి చాలా 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 బాగుంది. ఇంత టేస్టీ అయినటువంటి మరింత హెల్దీ అయినటువంటి ఈ పాత బెల్లం కాజు బర్ఫీ ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉందండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరికీ కూడా ఈ స్వీట్ని షేర్ చేయండి. ఈ స్వీట్ బాగుంది కనుక ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి. డెఫినెట్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. మన అందరికీ ఉపయోగపడే ఈ ఛానల్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈ పాత బెల్లంతో చేయడానికి గల మెయిన్ కారణం షుగర్ వలన మన టీత్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. పైగా బెల్లం కూడా ఇప్పుడున్నటువంటి మనకు వచ్చి బెల్లం కూడా ఎంతవరకు ప్యూరో మీ అందరికీ తెలిసిందే. సో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పాత బెల్లంతో ఈ స్వీట్ అనేది నేను ట్రై చేశానండి. చాలా బాగా కూడా వచ్చింది. దానికోసం మనకి మెయిన్గా మేజర్ ఇంగ్రీడియంట్ కాజు. ఈ కాజు మనకి ఎంత హెల్దీయో నేతిలో వేయించడం వలన అంత అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతుందండి. అందుకని నేతిలో ఎక్కడా వేయించుకోకుండా ఓన్లీ జస్ట్ కొంచెం క్రంచీగా ఉన్నటువంటి కాజుని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్కి కాజు మాత్రం క్రంచీగా ఉండాలండి. అలాంటి కాజును ఒక కప్ తీసుకుంటున్నాం. ఇలా మిక్సీ వేసుకోవాలండి. ఈ మిక్సీ వేసేటప్పుడు కూడా 1లో పెట్టుకునే మిక్సీ ఇది గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ లాగా మిక్సీ 3లో పెట్టి గ్రైండ్ చేసుకుంటే మిక్సీ చుట్టూతల పేస్ట్ లాగా అంటుకుంటుంది. అది బర్ఫీకి అంత రుచి ఉండదండి. ఈ రకంగా మనకి పౌడర్ లాగా ఈ రకంగా ఉంటేనే అది బర్ఫీకి చాలా బాగుంటుంది. సో చక్కగా క్రంచీగా ఉన్నటువంటి కాజుని ఈ రకంగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత అది వేసుకుంటూ నాకు ఈ కప్ వచ్చింది. మెజర్మెంట్స్ అనేది చాలా మస్ట్ ఇంపార్టెంట్ అండి ఇందులో. ఎందుకంటే మెజర్మెంట్స్ని బట్టే ఈ బర్ఫీ అనేది టేస్ట్గా వస్తుంది, కరెక్ట్గా కూడా వస్తుంది. పౌడర్ స్ట్రక్చర్ ఈ రకంగా ఉండాలండి, కాజు పౌడర్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇది మనకి ఈ రకంగా కోర్లాగా ఉండాలండి, పేస్ట్ లాగా ఉంటే అంత బాగుండదు. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం. ఎంతసేపు అండి, ఒక్క 5 minutes రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ మనం పౌడర్ చేసుకున్నటువంటి కాజుని. అది కూడా ఓన్లీ వెడల్పాటి బాండీ పెట్టుకుని, బాండీ కూడా దలసరిగా ఉండాలండి, అడుగు అంటకుండా ఉండాలి. గ్యాస్ని కంప్లీట్గా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రకంగా ఒక్క 5 minutes రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ అలా కలుపుతూ ఉంటే పర్వాలేదండి. కాజు లేదు కలపకుండా మీరు కనుక వదిలేస్తే కనుక మొత్తం అడుగునంతా పట్టేస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించేలోగా ఒక్క నిమిషం జస్ట్ అడుగును పట్టేస్తుంది. అది కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. కానీ ఈ రకంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఏ రకమైన స్వీట్ ఐటమ్ చేసుకున్నా సరే అది స్టీల్ కానీ ఇత్తడి కానీ లేదంటే మట్టి పాత్రలో చేసుకుంటే మనకి ఆరోగ్యం అండి. స్వీట్స్ని సేమ్ అండి, అల్యూమినియం దాంట్లో మాత్రం అస్సలు కుక్ చేసుకోవద్దండి, అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ రకంగా స్టీల్ బాండీలు అందరికీ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి స్టీల్ బాండీలో గ్యాస్ ని కంప్లీట్ గా సిమ్ ఫ్లేమ్ లో పెట్టి ఒక్క 5 minutes ఈ కాజు పౌడర్ ని రోస్ట్ చేసుకుంటే సరిపోద్దండి. నెయ్యి గానీ ఆయిల్ గానీ ఏమీ వేయట్లేదండి, జస్ట్ ఉత్తి పౌడర్ ని రోస్ట్ చేస్తున్నాం అంతే. మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే కాజుని నేతిలో వేయించకూడదండి. నేతిలో దేన్ని వేయించకూడదండి, కాజుననే కాదు. కాజు నేతిలో వేయించుకోవడం వల్ల మన గుండెకి స్ట్రోక్స్ అంటే హార్ట్ స్ట్రోక్స్ రావడం అనేది కాజుని నేతిలో వేయించడం వలన డాక్టర్సే చెప్తున్నారు. సో నేతిలో వేయించుకోండి. చూసారా, మనకి రెడీ అయిపోయింది. కలపడం ఆఫ్ చేస్తే ఈ రకంగా మధ్యలో మీకు ఆ రకంగా బ్లాక్గా వచ్చేస్తుంది పౌడర్. సో మనకి ఫ్రై అయిపోయిన కాజు పౌడర్ని వేరే దాంట్లోకి తీసుకుని ఇప్పుడు ఆ సేమ్ బాండి కానీ వేరే బాండి కానీ పెట్టుకుని ఈ రకంగా పాత బెల్లం, ఇది పాత బెల్లం అండి. దీని పాత బెల్లం అనే కాకుండా న్యాచురల్ షుగర్ కేన్ జాగరీ అని కూడా అంటారండి. ఎందుకంటే ఇది న్యాచురల్ గా అంత మంచి స్వీట్ కనుక బాలింతరాలు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ తీసుకోవచ్చండి దీన్ని. సో దీంట్లో అన్ని మంచి హెల్త్ వాల్యూస్ ఉన్నాయండి, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉన్నాయి. అలాంటి పాత బెల్లాన్ని తీసుకున్నప్పుడు దాన్ని అప్పడాలు చపాతీ కర్ర కానీ లేదంటే ఏదన్నా దాంతో పగలగొట్టి ముక్క చెక్కలాగా ఈ రకంగా తీసుకోవాలి. ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో మనం 1 కప్ తీసుకున్నాం కాబట్టి కాజు పౌడరు 1 కప్పు పాత బెల్లం తీసుకోవాలండి.
ఆ పాత బెల్లంలోకి వాటర్ కూడా మనం తీసుకున్న కప్లో హాఫ్కి కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. నేను గ్లాస్తో వేసేస్తున్నాను, కానీ మీకు చూపించడం మాత్రం నేను కప్లో కూడా చూపిస్తాను. చూసారు కదా, ఈ రకంగా మనం తీసుకున్న కప్కి కొంచెం హాఫ్కి కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. 1-2 సార్లు చేసేసరికి మీకు ఐడియా వస్తుంది, కానీ బర్ఫీ స్ట్రక్చర్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఈ మెజర్మెంట్స్తో చేస్తే. ఫస్ట్ మీరు గ్యాస్ని కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మరీ సిమ్ కాదు, హై కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టడం వలన బెల్లంలో ఉన్నటువంటి ఈ ముక్కలన్నీ కూడా ఫస్ట్ కరగాలండి. కరిగిన తర్వాత వచ్చేది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఇప్పుడు చూసారు, ఈ బెల్లంలో ఉన్న ముక్కలన్నీ ఆల్మోస్ట్ కరిగిపోయినాయి. ఇప్పుడు ఇది పెద్ద పెద్దగా బబుల్స్ వస్తూ ఉంటున్నాయి. నేను మీకు వాటర్లో వేసి చూపిస్తాను దీని స్ట్రక్చర్ ఎలా ఉందో. అప్పుడు మీరు కాజు పౌడర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది గరిటతో తీసుకుని వాటర్లో వేయగానే ఒక అచ్చు స్ట్రక్చర్ వచ్చింది చూసారా. దీన్ని నెక్స్ట్ 1 మినిట్ ఉంచుకుంటే ఇది వండలాగా వస్తుందండి. వండపాకం అంటే మీలో చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇలా మనం పట్టుకున్నప్పుడు కొంచెం వండలాగా అయితే అప్పుడు అది బర్ఫీ స్ట్రక్చర్ అండి. మీకు ఇలా వేసిన వెంటనే వాటర్లో వేసినప్పుడు ఈ రకంగా వచ్చినప్పుడు చూసుకోండి. దీన్ని ఇప్పుడు గ్యాస్ని కంప్లీట్ సిమ్ ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కాదండి, సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కాజు పౌడర్ యాడ్ చేసుకుని అలా తిప్పుతూ ఉండాలండి. కాజు పౌడర్ వేసిన తర్వాత తిప్పకపోతే ఇది అడుగున ముక్కలాగా పట్టేస్తుంది. అందుకని అలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఎవరొకరు హెల్ప్ తీసుకోండి గిన్నెని పట్టుకుని. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వల్ల ఈ బర్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, నెయ్యి ఎక్కడ ఫ్రై అవ్వలేదు. గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం వేసుకుంటున్నాం. ఇప్పుడు వేరే ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకుని ఆ నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఈ బర్ఫీకి స్ట్రక్చర్ అనేది ఈ రకంగా ఉండాలి. ఈ రకంగా ఉన్నప్పుడే మనం వేరే ప్లేట్లోకి మార్చేసుకోవాలండి. నేనైతే గిన్నె ఈ రకంగా ప్లేటు అంచున్న ప్లేట్ తీసుకున్నాను. దాని వలన మనకి బర్ఫీ అనేది లావుగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది, మనకి గుల్లగా ఉంటుంది. లేదు మీ దగ్గర ఏదన్నా కొంచెం మౌల్డ్స్, స్క్వేర్ షేప్ మౌల్డ్స్, రెక్టాంగిల్ మౌల్డ్స్ ఉన్నా మీరు అందులో వేసుకున్నా పర్వాలేదండి. నాకు అవైలబుల్గా ఇలా ఉంది కాబట్టి నేను ఇలా చేశాను. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఇలా వేడి మీద ఉండగానే పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. వేడి తగ్గింది అంటే ఇది పౌడర్ లాగా అయిపోతుంది. వేడిగా నేను చూడండి, ఇది వేడిగా ఉన్నప్పుడు కట్ చేశాను. ఈ పీస్ చాలా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది వేడి కొంచెం తగ్గిన తర్వాత కట్ చేస్తుంటే చూడండి ఎలా రేగిపోతుందో దీని మీద ఉన్నది. సో అందుకని మీరు బర్ఫీని ప్లేట్లో వేసిన వెంటనే ఈ రకంగా పీసెస్ కింద కట్ చేసుకోండి. పీసెస్ కింద కట్ చేసుకోవడం వల్ల అది మనకి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది. మనం ఏ షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్ వస్తుంది. ఈ రకంగా కట్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం ఇలా రివర్స్లో బోర్లించేస్తే మొత్తం ఈ పీసెస్ అన్ని కూడా అందులోకి వచ్చేస్తాయండి. చూసారా, ఇది మొత్తం చల్లారిన తర్వాత కట్ చేస్తే ఈ రకంగా పౌడర్లా రాలిపోతుందండి. మీకు అది కూడా చూపిస్తున్నాను. అందుకని వేడివేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే మంచి షేప్ వస్తుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీ, చాలా హెల్దీ అయినటువంటి పాత బెల్లం కాజు బర్ఫీ వితిన్ 10 మినిట్స్లో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ఎంత ఈజీగా చేసుకున్నామో. నెయ్యి, కాజు, పాత బెల్లం, అంతే అండి. సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తో ఇంత మంచి కాజు బర్ఫీ మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్త్కి మంచిది ఇది. అంటే పాత బెల్లంతో చేసుకోవడం వల్ల ఇది హెల్దీ అంటున్నానండి. ఇంకా కాజులో ఉన్న హెల్త్ వాల్యూస్ అంటే మీ అందరికీ తెలుసు, కానీ పాత బెల్లంలో ఉన్న రిచ్గా ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వలన ఇది తీసుకుంటే మనం చాలా హెల్దీగా కూడా ఉంటామండి. మినరల్స్ కూడా ఉంటాయి. పైగా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ చేసి పవర్ ఈ పాత బెల్లానికి ఉందండి. సో తప్పకుండా అయితే ఈ స్వీట్ ని ట్రై చేయండి, ఈ బర్ఫీని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.